మన కలలు చాలా పెద్దగా ఉండి, మన కలల కోసం ఫైట్ చేసేటప్పుడు న్యాయం కూడా మన వైపే ఉంటుందన్న దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇన్సిడెంటే. రాజస్థాన్‌కి చెందిన ఒక మెడికల్ స్టూడెంట్ 2 టైమ్స్ నీట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాడు. కానీ తనకి సీట్ అయితే దొరకలేదు. కారణం ఏంటో తెలుసా? రాజస్థాన్‌కి చెందిన ప్రైవేట్ కాలేజ్ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని కారణం వల్ల ఆ అబ్బాయికి అయితే అక్కడ సీట్ దొరకలేదు. అయితే తర్వాత తను హైకోర్టుకి అండ్ సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన కేసు తనే వాదించుకున్నాడు. అది కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళాక కేవలం ఒక 10 మినిట్స్ నాకు టైం ఇవ్వండి, నేను వాదిస్తాను, నా ప్రాబ్లం చెప్పుకుంటానని జడ్జికి అడిగాడు. అది కూడా సీనియర్ లాయర్స్ ముందు. చివరికి ఏమైందో తెలుసా? ఆ కేసు తనే గెలవడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మన డ్రీమ్స్ లో గనక మనం స్ట్రాంగ్ గా ఉండి అది మనం సాధించాలి అనుకుంటే ఎప్పుడైనా సరే న్యాయం కూడా మన వైపే ఉంటుందన్న దానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ఇంకోటి షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, అంత చిన్న వయసులో కేవలం 19 ఇయర్స్ లోనే సుప్రీం కోర్టుకు వెళ్లి వాదించాల్సిన నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? తన ఫాదర్ ఒక లాయర్. తను లాక్ డౌన్ టైంలో ఏ విధంగా కేసెస్ వాదించేవాడు, ఏ విధంగా కేసెస్ అనేది హైరింగ్ అయ్యేదో ఆన్లైన్ లో తన ఫాదర్ కండక్ట్ చేసేటప్పుడు తిని పక్క నుండి నేర్చుకున్నాడు. అంటే ఇంకా తన వయసు ఇంకా అప్పుడు చిన్నదే ఉంటుంది. సో పేరెంట్స్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ యాటిట్యూడ్ ఏదైతే మంచి పనులు చేస్తారో ఆ పనులే పిల్లలు కూడా నేర్చుకుంటారు అన్న దానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లాంటిది. సో ఫైనల్ గా ఈ ట్రెండింగ్ న్యూస్ వల్ల మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. థింక్ అబౌట్ ఇట్.